మామ మనకి ఇప్పుడు జూలై మంత్ పిఎన్ఎల్ చూపించే టైం వచ్చింది. సో ఇక్కడ మనకి పేజ్ని అయితే రిఫ్రెష్ చేద్దాం. సో రియలైజ్డ్ జూలై మంత్ సెలెక్ట్ చేసుకుందాం. జూలై 1st, జూలై 31st. సో ఇక్కడ మనకి నెట్ రియలైజ్డ్ వచ్చేసి మనకి 22,000 అయితే ప్రాఫిట్లు ఉన్నామా ఈ మంత్. సో ఈ మంత్లో కూడా మనం లాస్లో అయితే లేము మనకి. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే జూలై మంత్ చాలా అంటే చాలా హై వాలటిలిటీ ఉండే మార్కెట్లో, అండ్ బడ్జెట్ మంత్ కూడా. సో అంత హై వాలటిలిటీలో కూడా మనం ప్రాఫిట్ అయితే చేసుకున్నామా. సో మన క్యాపిటల్ వచ్చేసి 2 to 3 lakhs. సో ఆ 2 to 3 lakhsలో మనం ఇప్పుడు 22,000 అయితే మనం ఈ మంత్లో అంటే జూలై మంత్లో మనం ప్రాఫిట్ అయితే గెయిన్ చేసినాం. సో ఇక్కడ ఏ ట్రేడ్స్ తీసుకున్నానో చూద్దాం. ఇక్కడ యాపిల్, బజాజ్ ఫినాన్స్ ఇవన్నీ అయితే ట్రేడ్స్ తీసుకున్నామా. అండ్ నాకు మోస్ట్ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అయితే హెచ్బిఎల్ పవర్. ఈ హెచ్బిఎల్ పవర్లోనేమో నాకు 15,000 వచ్చింది. అండ్ టీపీఎల్ ప్లాస్టిక్ ఇందులో కూడా ఒక 14,000 ప్రాఫిట్ అయితే వచ్చింది మామ, 14%. సో రిమైనింగ్ నేను స్టాప్ లాస్ నవి ఏవి ఇట్టినాయి అంటే బజాజ్ ఫినాన్స్ స్టాప్ లాస్ ఒకటి ఇట్టయింది, అండ్ విప్రో ఈ బ్యాడ్ రిజల్ట్స్ వల్ల నా స్టాప్ లాస్ అయితే ఇట్టయింది మామ. అండ్ ఈ హెచ్డిఎఫ్సి, ఈ ఎల్ఐసి ఇంకా నా నేనైతే పార్షియల్గా సెల్ చేసిన. నేను అప్పుడు బడ్జెట్ డే ఉండే కాబట్టి పార్షియల్గా సెల్ చేసిన, బట్ స్టిల్ నా హోల్డింగ్స్ అయితే ఉన్నాయి ఈ స్టాక్స్లో. సో ఈ మంత్ అయితే మనకి ఇది ప్రాఫిట్ మామ. ఓకే, మనం స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్ చేస్తాం మామ, ఎఫ్ అండ్ అయితే వేయం. సో స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్లో అయితే మనకి ఎవ్రీ మంత్ ప్రాఫిట్లోనే ఉంటుంది.